గా వెళ్ళి వాటిని పేల్చేసే ప్రయత్నం జరుగుతూ ఉంటాయి. ఇలా ఈ కామికేషన్ డ్రోన్స్ ఉపయోగించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పరిస్థితి ఏందో మనం చూస్తున్నాం. అక్కడ ఒక్కసారి పాకిస్తాన్ ఎందుకు ఇంతటి దుర్మార్గానికి దిగుతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కార్గిల్ యుద్ధంలో పోరాడిన జవాన్ ధనుంజయ్ మనతో పాటు ఫోన్ లైన్లో కంటిన్యూ అవుతున్నారు. ధనుంజయ్ గారు, ఇట్స్ అన్ హానర్ టు టాక్ టు యూ అండ్ ఇట్స్ అన్ హానర్ రియల్లీ టు కంటిన్యూ విత్ యూ. ధనుంజయ్ గారు, ప్రస్తుతం కామికేజ్ అంటే మానవ రహిత డ్రోన్లను ఉపయోగిస్తోంది పాకిస్తాన్. ఇటు టర్కీ నుంచి తెచ్చుకున్న తుప్పు పట్టిన సామాన్లుగా మాట్లాడుకుంటే, సో ఏంటి లక్ష్యం? ఎందుకు ఇలా కంటిన్యూస్గా దాడులు చేస్తూనే ఉంది? ఇదెల్లా వాళ్ళ మోసపూరితమైనటువంటి మానవ రహిత డ్రోన్లను ఉపయోగిస్తున్నారంటే వాళ్ళతో చేత కాదని లెక్క. అంతే, ఒకటే పాయింటే. ఏమి మనం కార్గిల్లో మన కార్గిల్లే కాదు సార్, తంగదార్ నుంచి చౌకీపాల్ నుండి మన బారాముల్లా, మన ఏదైతే మొత్తం బార్డర్ ఏరియాలో మొత్తం ఉరి సెక్టర్ కమాండ్ ఏరియా మొత్తం మేము యూజ్ చేసి వచ్చిన వాళ్ళం సార్ 1991 నుంచి. సో వాళ్ళు అక్కడి నుంచి మనకు రాలేక వాళ్ళు అంటే మనకు సరైన ఆయుధాలు లేక వాళ్ళు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. డ్రోన్లను ఉపయోగించిన కానీ కూడా మనది ఏం ఆడ మన అంటే ఎవరైతే సివిలియన్ ఉన్నారో సివిలియన్ ఎక్కువ లేదు, మొత్తం కొండ ప్రాంతము, వాళ్ళని ఏం చేసుకోలేరు. ఒకవేళ వాళ్ళ దగ్గర రేంజ్ గానే ఉంటే 200-300 కిలోమీటర్ల రేంజ్ ఉంటే మనకు వచ్చేసి జమ్మూ వరకు వస్తుంది, జమ్మూ దాటుతుంది, పఠాన్కోట్ దాటుతుంది, ఇక్కడ వచ్చేసి మన ఏదైతే పంజాబ్కి వస్తుంది, ఇది జరుగుతుంది. అంతవరకు ఏం చేసుకోలేరు సార్. మనం ఆల్రెడీ మన గవర్నమెంట్ వచ్చేసి ఎవరిని రాత్రిలో పూట రావడానికి అది రిస్ట్రిక్ట్ చేసింది. అంటే డ్యామేజ్ అయితే ఏం కాదు సార్ మనకి. వాళ్ళని ఫస్ట్ వాడు ఒకటేస్తే మనం వాడు ఏదైతే డ్రోన్ ఉందో వాడికన్నా డబల్ డ్రోన్ మన దగ్గర ఉంది సార్, మనం యూజ్ చేస్తున్నాం. మన గవర్నమెంట్ కూడా దానికి ఎందుకు అంటే మీరు ఇందాక అన్నారు ఇక్కడ సివిలియన్స్ ఎందుకు టార్గెట్ చేసుకుంటున్నారు, ఎందుకు మన వాళ్ళతో నేరుగా పోరాడలేకపోతున్నారు? ఎల్ఓసి దగ్గర మాత్రమే వాళ్ళు షార్ట్ రేంజ్ వాటిని ఏమంటారు షార్ట్ రేంజ్ వెపన్స్ ను ఉపయోగించి అక్కడ ఇబ్బందికర వాతావరణం సృష్టిస్తున్నారు. మన దగ్గర అర్జున్ ఉంది, శాటిలైట్ అన్ని ఉన్నాయి మన దగ్గర. ఎందుకు యూజ్ చేయడం లేదంటే వాని కోసము వాడు ఏం చేస్తాడంటే కవ్వింపు చర్యలు చేస్తుంటారు సార్. కవ్వింపు చర్యలు చేసి ఒకసారి ఒకటి ఇస్తే మనం 4 వేస్తే మన వెపన్స్ మనం లాస్ అవుతామని చెప్పేసి మనం వేయడం లేదు. సో వాడు చేసిన తర్వాత వాడిని మొత్తం అంతా వందించేది ఖాయము. 100% వాడిని అంతా పంపించేది ఖాయం. ఇది వానికి దగ్గరకు వచ్చింది సార్, వాడు చావడానికి వచ్చింది. మహాభారత యుద్ధం ఏమైతే జరిగిందో అదే జరుగుతుంది, వాడికి జరిగేది ఖాయము. వాడంతా ఉంది 1965, 72 ఎవరిథింగ్ మనమే విన్ అయినాం. 99 కార్గిల్ వార్ మొత్తం మనం విన్ అయినాం. వాడు ఎక్కడ జయించలేదు సార్. వాడు ఎవరితో సపోర్ట్ తీసుకుని వచ్చాడు, వాడు ఏ సపోర్ట్ ఇచ్చినా ఈరోజు వాడికి సపోర్ట్ లేవు. మనం ఖచ్చితంగా వానికి సరైన బుద్ధి చెప్తాము. ఇది వాడు ఎంతసేపు ఉన్నా కానీ కూడా వాడి టోటల్ గా ప్రపంచ దేశాలు కూడా వానికి ఎక్కడ మద్దతు తెలియడం లేదు సార్. వాడి యొక్క మత దేశాలు కూడా వానికి సపోర్ట్ ఇవ్వడం లేదు. టోటల్ గా హిందుస్థాను భారతదేశం అంటే ప్రపంచమే లైక్ చేసే ఒకటి మంచి దేశం ఇది. ఈ దేశం మీద వాడు యుద్ధాలు చేస్తున్నాడంటే వాడు నథింగ్. ఒక్కసారి మీరు లైన్ లో ప్రయత్నం చేయండి. యుద్ధంలో గెలుపు ఎవరిది అని చెప్పి ఆర్టీవీ పోల్ ని నిర్వహిస్తే ఒక 2% మాత్రం 2% మంది, ఇంకా 2% మంది భారత్లో మిగిలే ఉన్నారు. వాళ్ళను కూడా పట్టుకోవాల్సింది. గుర్తుపెట్టుకోండి, 2% మంది మాత్రం పాకిస్తాన్ అంటున్నారు. గుర్తుపెట్టుకొని మీరు పాకిస్తాన్ని సపోర్ట్ చేయాలి అనుకుంటే భారతదేశం నుంచి అర్జెంటుగా మీరు మూటా మొల్లి సర్దుకొని వెళ్ళిపోవచ్చు. మీకు భారత్లో స్పేస్ లేదు. ఎందుకంటే ఈ దేశం ఎప్పుడు అన్నమే పెట్టింది తప్ప మీకు గడ్డి పెట్టిన పరిస్థితి లేదు. మీరు తిన్నారేమో గడ్డి, కానీ ఎప్పుడు భారత్ అన్నం పెట్టింది, ఆశ్రయం ఇచ్చింది, ఆశ్రయం కల్పించింది, ఆదుకుంది. అంత దుర్మార్గమైన టర్కీ కూడా భూకంపం వచ్చి చచ్చిపోతున్నారు, తిండి తిప్పలు లేవంటే కనుక ఏకంగా ఇక్కడి నుంచి సరుకును పంపించింది, దాంతోపాటు మానవీయ సహాయాన్ని పంపించింది. ఇంత చేసిన టర్కీకి సిగ్గు లేకపోయింది. వాళ్ళకంటే లేదు, మీకు కూడా లేదా? పాకిస్తాన్ విజయం సాధించాలనుకుంటున్నారా? ఈ భారతదేశం మీకు అంత చులకనగా కనిపిస్తోందా? భారతదేశం అంటే మీకు అంత చులకన అయిపోయిందా? నేరుగా ఈ ప్రశ్న నేను సంధించడం జరుగుతుంది. ఎటువంటి నిర్మోహమాటం కూడా ఇక్కడ నేను మాట్లాడట్లేదు. నిర్మోహమాటంగా 2% మంది నేను ప్రశ్నిస్తున్నా. మీకు సమాధానం చెప్పే దమ్ముంటే చెప్పే ప్రయత్నం చేయండి. పాకిస్తాన్ గెలవాలనుకుంటున్నారా? ఎందుకని? పహల్గామ్ అయిపోయింది. రేపు మీ ఇంట్లోకి వాళ్ళు చొచ్చుకు రావాలా? మీ ప్రాణాలు కూడా హరించేయాలా? మీ ప్రాణాలు కూడా బలి తీసుకోవాలా? వాళ్ళు కోరుకుంటున్నారా అదే మీరు పాకిస్తాన్ గెలవాలని చెప్పి?
ఈరోజు పాకిస్తాన్ అనేది యావత్ ప్రపంచం పాకిస్తాన్ని ఎస్ నువ్వే దోషి అని చెబుతోంది. అయినప్పటికీ 2% మీలాంటి 2% మంది ఇంకా మిగిలే ఉన్నారు. ఆ దరిద్రం ఎప్పుడు వదులుతుందా అని చెప్పి మేము వెయిట్ చేస్తున్నాం. స్లీపర్ సెల్స్గా మీరున్నారు, స్లీపర్ సెల్స్గా ఇక్కడ ఉంటున్నారు. ఈ 2% మంది ఇంకా ఎందుకు మాకు ఈ దరిద్రం? బహుశా సెంటర్ ఫోర్సెస్ షుడ్ టేక్ అ స్ట్రిక్ట్ యాక్షన్ ఆన్ ద పీపుల్ హూ ఆర్ అపోజింగ్ ఎట్ దిస్ టైం. ఒక మాట మీరు చెప్పే ప్రయత్నించండి. వాళ్ళని కూడా టెర్రరిస్టులుగా గుర్తించాలా వద్దా? ఈ 2% మందిని కూడా పీడా పోయి ఈ వీడు కూడా పోతే పీడా పోతుంది. నేను ధనుంజయ్ గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను ఇదే క్వశ్చన్కి సంబంధించి. ధనుంజయ్ గారు, ఏంటంటే మనకి దరిద్రం? మన దేశంలో ఉండి మన ఉప్పు తింటూ ఇంకా మన పాకిస్తాన్ గెలవాలని కోరుకుంటున్న దిక్కుమాలిన దరిద్ర కొట్టి ప్రజలు ఇంకా మన దగ్గర ఉన్నారండి. బహుశా సబ్జెక్ట్ ద కరెక్షన్ ఎవరు మనోభావాలు దెబ్బతింటే కనుక. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం? మన దేశానికి మనం అపోజ్ చేసుకుంటున్నావా? ధనుంజయ్ గారు ఒక్కసారి మీరు రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తారా అండి? చెప్తాను సార్. ఈ దరిద్రం పోవాలంటే ఆ 2% ఎవడైతే మన ఉప్పు తిని మన భూమి మీద పుట్టి మన నీళ్లు తాగి మన దగ్గర డబ్బులు సంపాదించుకుంటూ తినే వ్యక్తులు యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ వాళ్ళు ఇంట్లో ఉండి మనకు దరిద్రం చెప్పే మన యాంటీ శత్రువులు ఉన్నారు. అలాంటి వ్యక్తులని మనం యుద్ధం అక్కడ కాదు చేయాల్సింది, పాకిస్తాన్ మీద కాదు, టోటల్ గా మన ఇంటర్నల్ గా మనం యుద్ధం చేయాలి. ప్రతి ఊర్లో, ప్రతి జిల్లాలో, రాష్ట్రంలో అన్ని మనం ఎలిమెంట్స్ పట్టుకొని ఫస్ట్ వాళ్ళని సరెండర్ చేస్తే ఈ యుద్ధం అనేది రానే రాస్తారు. అంటే వేలను పట్టుకొని గట్టిగా బుద్ధి చెబితే ఆటోమేటిక్ గా ఆగిపోతుంది. ప్రతి ఒక్క సిటిజన్ కి రెస్పాన్సిబిలిటీ. ఇండియన్ పౌరుడు ఎవడైతే ఉన్నాడో, నిజమైన పౌరుడు ఎవడైతే ఉన్నాడో, వాడు ఎవడైతే యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ ఉన్నాడో వాడిని మనకు అండుకొని. ఎందుకంటే నేను ఆర్మీలో చేసినాను కాబట్టి కాశ్మీర్ లో వచ్చేసి 7 years మై సర్వీస్ 1991 to 2003. 2 times టర్న్ ఓవర్ మైది. నేను చెప్తున్నాను ఆ రోజు వరకు చూస్తున్నాం కదా. మనము ఒక ఆపరేషన్ పోయినా, ఒక ఫైటింగ్ పోయినా కానీ కూడా మనకి ఎవడు ఏం చెప్పడు సార్. అక్కడ చెప్పకపోవడం కారణం ఏమంటే వాడిని పట్టుకోలేము. ఈ రోజు మనకు మన పహల్గాం జరగడం కారణం ఏంటి? వాళ్ళ సపోర్ట్ లేకపోతే మన పిల్లలు, మన బంధువులు, మన అన్నదమ్ములు చనిపోయేవాళ్ళు కాదు కదా సార్. ఇది జరుగుతుంది. సో ఇండియా ఈజ్ వన్. ఇండియా మన కాశ్మీరు అందరు అంటే కాశ్మీర్ టు కన్యాకుమారి మనం అంతా ఒకటే అనుకున్నప్పుడే మనం అంతా వాళ్ళ మీద ఫైట్ చేయగలం. మనకు ప్రాబ్లం ఏమవుతుందంటే సౌత్ ఇండియాలో కానీ, ఇండియాలో అంటే నార్త్ ఇండియాలో కానీ, వెస్టర్న్ టైప్ ఇండియాలో కానీ ఏమవుతుందంటే టోటల్ గా ఈ పొలిటీషియన్స్ చేంజ్ కావాలా. కారణం ఏమంటే వాళ్ళు ఈ రోజు ముఖ్యమంత్రి కావడానికి కోసమో, ఒక ప్రధానమంత్రి కావడానికి కోసమో టోటల్ గా కొలాప్స్ చేస్తున్నారు ఇండియాని. ఎవరైతే ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారు ఉన్నారో వాడు 3 times వచ్చేసి ఆయన ప్రధానమంత్రి అయినాడు. ఆయన ఒక కాన్సెప్ట్ మీద ఉన్నాడు. ఒక ఇండియాలోనే కాకుండా వరల్డ్ లోనే ఒక మంచి లీడర్ గా, నంబర్ 1 లీడర్ గా ఎదుగుతున్నాడు. ఆయనకు మనం సపోర్ట్ చేయాలి. ఈ రోజు అదే నరేంద్ర మోడీ గాన లేకపోతే మన ఇండియా ఎక్కడికో పోయేది. సో అది కొంత మంచి చేసినా, కొంత చెడు చేసినారని అసలు అవసరం. సో మనం ఏం చేయాలి? తీసుకుంది న్యూక్లియర్ బాంబు విషయంలో మీటింగ్ జరిగిందంటున్నారు పాకిస్తాన్. అలాంటి మీటింగ్ ఏది జరగలేదంటూ పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ చెప్పుకొచ్చిన సందర్భం. ఒకసారి అవార్డ్ బ్రేకింగ్ చూస్తున్నారు. అణుయుద్ధం విషయంలో భయపడింది పాకిస్తాన్. అమెరికా నుంచి ఫోన్ రావడంతో పాకిస్తాన్ యూటర్న్ తీసుకుంది. మరి ముఖ్యంగా న్యూక్లియర్ బాంబు విషయంలో మీటింగ్ జరిగిందంటూ పాకిస్తాన్ ఆర్మీ చెప్పుకొచ్చింది. అలాంటి మీటింగ్ ఏది జరగలేదంటూ డిఫెన్స్ మినిస్ట్రీ చెప్పుకొస్తోంది. ఇలా 2 రకాల మాటలు వినిపిస్తున్నాయి. ద్వంద్వ వైఖరి కనిపిస్తోంది. ఇటు హరినాథ్ రెడ్డి గారు ఉన్నారు మనతో పాటు, హరినాథ్ గారు మనతో పాటు ఉన్నారు ఫోన్ లైన్లో. BSF రిటైర్డ్ కమాండర్ హరినాథ్ గారి దగ్గర వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. హరినాథ్ గారు, ఇక్కడ పాకిస్తాన్ మొదటి నుంచి కూడా ద్వంద్వ వైఖరి, ద్వంద్వ మాటలు వినిపిస్తున్నాయి. ఏమవుతోంది పాకిస్తాన్ ఆర్మీలో? ఏం జరుగుతోందండి? లేకపోతే పాకిస్తాన్లో ఏం జరుగుతోందండి? హరినాథ్ గారు, పాకిస్తాన్ ఏంటి ద్వంద్వ వైఖరి? ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది పాకిస్తాన్ ఈ ద్వంద్వ వైఖరితో? వాళ్ళు ఏం కాదండి. ఇప్పుడు మనం పాకిస్తాన్ వాళ్ళ మీద ఇంతవరకు మనం అటాక్ చేయలేదు. వాళ్ళ టెర్రరిస్ట్ క్యాంపులు, వాళ్ళ మిలిటెంట్ క్యాంపులు ఇదే డిస్ట్రాయ్ చేశాము. కానీ వాళ్ళు ఏంటంటే మన పబ్లిక్ ని టార్గెట్ చేశారు. గురుద్వారాలని, టెంపుల్స్ అని, ఎయిర్పోర్ట్లని, మన ఆర్మీ క్యాంపస్లని ఇవి టార్గెట్ చేస్తున్నారు. కానీ అంతవరకు రీచ్ అవ్వకపోతున్నారు. నేనేమో వాళ్ళు ఏదో మేము F-16 యూజ్ చేసాము, JF-17 యూజ్ చేసాము అని చెప్తున్నారు. కానీ అది మరి
మన S-400 కి ఎయిర్ డిఫెన్స్ కి వెపన్ కి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళు డ్రోన్స్ పంపించి మనల్ని ఏదో బెదిరించాలనుకుంటున్నారు తప్ప మన దగ్గర చాలా